డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అంతా మట్టి గణపతి విగ్రహాలను పూజించి జల కాలుష్యాన్ని నివారించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ గొడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక వ్రతకల్పం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక వ్రతకల్పలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కోరారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, రవిశంకర్ పట్నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యరూపంలో పెట్టి నలుగురిని కూడా కార్యరూపంలో పెట్టి చేయడానికి సంకల్పం చేసే అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాల పార్టీ నుంచి ఇవాళ మట్టి వినాయకుడే కాకుండా వినాయక వ్రతకల్పం అనే పుస్తకాన్ని కూడా ఈ ట్రస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని మొక్కలు నాటడానికి, ప్రజలను రక్షించడానికి ఇవన్నీ కూడా పెరిగింది. దాంతోపాటు పిల్లలకి రేపు వినాయక చవితి దర్శనం చేసుకోవడం ఇంకా వ్రతకల్పన పుస్తకాన్ని కూడా ఇవ్వడం మట్టి వినాయకుడు చాలా అభినందనలు. అలాగే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తాం. మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మేము మట్టి వినాయకుడితో పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క వినాయక పుస్తకంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసి వారి స్వాగతం ముద్రించి ఈరోజు మన పుస్తకాన్ని రిలీజ్ మన ప్రీతమ నాయకులైన శ్రీ పంతం నానాజీ గారి చేతి మీదుగా ఆవిష్కరణ జరిగింది. ప్రజలందరూ కూడా మరి మట్టి వినాయకుడు పూజించాలి. ఎందుకంటే రంగురంగుల ఆకర్షణీయంగా ఉన్న మట్టి ప్రతిమల్ని పూజించడం వలన అవి జల కాలుష్యం ఏర్పడి మట్టిలో కూడా కలగడానికి ఏళ్ళ తరబడి మరి ఉంటాయి. కాబట్టి అందుచేత మనం అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలి. ఇలా మరి పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. ఇవాళ మట్టి వినాయకుడి డిమాండ్ కూడా ఎక్కువగా డబల్ గసందుకు వండుకుంటే దానికి 4 రెట్లు వేళ మట్టి వినాయకుడిని తయారు చేసి కుమ్మర్లందరూ కూడా పంపిణీ చేస్తున్నారు. అందుచేత ప్రజలందరూ కూడా అవగాహన పెరిగిన ఇంకా చైతన్యవంతం రావాల్సిన సందర్భంగా కోరుతున్నారు.